వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, కేర్ ఆఫ్ దేశీ రుచులు. సో ఏ దేశం రుచులైనా అంటే ఏ స్టేట్ రుచులైనా తినాలి అనుకుంటే మాత్రం టేస్ట్ ఆఫ్ ఇండియా చూడాల్సిందే. కానీ ఎందుకో ఈ రోజు నాకు చాలా డల్గా అనిపిస్తుందండి. ఎందుకో చెప్పమంటారా? హైదరాబాద్లో పుట్టాను, చాలా ఉన్నాయి హైదరాబాద్లో చూడడానికి, చేయడానికి, ఎంజాయ్ చేయడానికి. కానీ దేవుడి మీద ఈరోజు నాకు బాగా కోపం వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్కి ఇన్ని రకాల అట్రాక్షన్స్ ఇచ్చి ఒక్క బీచ్ ఇచ్చుంటే ఎంత బాగుందండి. సాయంత్రం పూట బీచ్కి వెళ్ళి అలా ఇసుకలో కూర్చొని అలలు అలా కాళ్ళని తాకుతూ ఉంటే అబ్బా, మరో సెకండ్ థాటే ఉండదు తెలుసా. ఆ అలల సౌండ్కి మన మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ ఎగిరిపోయి ఎంత ఫ్రీ అయిపోతాం అంటే చూస్తూ అలా బీచ్నే ఉండిపోతాం. చీకటి పడి మనకు అక్కడ ఏమీ కనిపించట్లేదు అంటేనే ఇంటికి రావాలనిపిస్తుందండి. అలాగే ఆ బీచ్ ఉన్న మంచి మంచి స్టాల్స్ ఉంటాయి, చక్కటి స్నాక్ ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. అక్కడ కొనుక్కొని అలా తింటూ టైం పాస్ చేస్తుంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో కదా. మరి ఇన్ని ఇచ్చి హైదరాబాద్కి బీచ్ ఎందుకు ఇవ్వలేదు? నేను ఎన్నిసార్లు అడిగినా దేవుడు బీచ్ ఇవ్వడం నాకు అర్థమైంది. సో అడగడం మానేసి బీచ్ ఉన్న ఏరియాకి మనం వెళ్ళడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీరు గోవా కానీ పాంజీ కానీ తప్పకుండా వెళ్ళండి. పాంజీలోని 3 బీచ్లు ఉన్నాయండి. 3 కూడా చాలా ఫేమస్. టూరిస్టులకి అట్రాక్టివ్ ప్లేస్ ఏంటి అంటే ఆ బీచ్లే అని చెప్పాలి. అవును, మనం సరస్వతి క్విజిన్ గురించి కదా ఈ వీక్ అంతా మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటో చెప్పనా? సరస్వతి అంతా వెజ్ కాబట్టి వెజ్ సాసేజ్ పులావ్ సూపర్ గా ఉంటుందండి. వెజ్ సాసేజ్ పులావ్ అంటే అక్కడ అందరూ పడి చేస్తారంట. మరి ఎందుకంత పడి చేస్తారో ఈ రోజు మీరు కూడా చూడండి, నేను తయారు చేసి చూపిస్తాను. వెజ్ సాసేజ్ పులావ్. సాసేజ్ మనకి మార్కెట్లో రెడీగా దొరుకుతాయి. సో నేను వెజ్ సాసేజ్ తీసుకున్నాను. ఒకవేళ మీకు నాన్ వెజ్ ఇష్టమైతే మీరు చికెన్ సాసేజ్ తీసుకుని ఇది తయారు చేసుకోవచ్చు. యాక్చువల్లీ గోవాలోని నాన్ వెజ్ సాసేజ్ పులావ్ చాలా ఫేమస్. కానీ పాంజీ అంతా వెజిటేరియన్స్ కదా, సరస్వతి క్విజిన్ ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ కాబట్టి ఇక్కడ వెజ్ సాసేజ్ పులావ్ తయారు చేసుకుంటారు. సో సాసేజ్ బట్టి మనం మార్చుకోవచ్చు, ఎవరికి ఏది కావాలంటే యువర్ విష్ అనమాట. సో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది పులావ్ కానీ మనం నూడిల్స్ తీసుకుంటున్నాం. సో మార్కెట్లో మనకి రకరకాల నూడిల్ కేక్స్ దొరుకుతాయి కదా, ఏదైనా తీసుకోవచ్చు యాజ్ యూ విష్, మీకు నచ్చింది. సో అది కూడా నేను రెడీగా తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, ఇవి కాస్త కుక్ అవ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాలి. ఈలోపు ఏం చేయాలంటే మనం రెడీ చేసి పెట్టుకున్న సాసేజెస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకోవాలి. కానీ ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయితే బాగుంటుంది. సో లెట్స్ వెయిట్. సో మరి సాసేజ్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసుకున్నాను. టొమాటో వేసుకున్నాక కాస్త మూత పెట్టి 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే, టొమాటోస్ కుక్ అయిపోయి నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి.
తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, గరం మసాలా, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న సాసేజెస్ అన్ని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఫ్రై చేసుకున్నాక సాసేజ్కి ఏంటంటే చాలా తక్కువ టైం పడుతుంది కుక్ చేసుకోవడానికి. అది ఎక్కువసేపు కుక్ చేసుకునే ఐటెం కాదు, అండ్ ఓవెన్లో పెట్టుకుంటే విదిన్ సెకండ్స్ అయిపోతుంది. సో ఇప్పుడు సాసేజ్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాక నూడిల్స్, నూడిల్స్ కుక్ అవ్వడానికి వాటర్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను వాటర్ వేసుకున్నాను. కవర్ చేసి నూడిల్స్ సాఫ్ట్గా అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో వా వాటర్ ఫ్లేవర్ అండి. ఇదైతే ట్రెడిషనల్ ఫుడ్ అస్సలు కాదు. మామూలుగానే నూడిల్స్ చాలా బాగుంటుంది కదా, తినాలనిపిస్తుంది. అండ్ ఇందులో మనం సాసేజ్ వేసుకున్నాము. సాసేజే కాదు, ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుంటాం. వాళ్ళు ఊరు చూడడానికి వచ్చిన టూరిస్టుల్ని ఊరికే పంపించరండి, వాళ్ళు ఊరించి పంపిస్తారు. మరి ఇలాంటి డిష్లు తింటే నోరూరకి ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కదా. కానీ మీకు అవకాశం లేదు, అంటే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేరు కదా హాలిడేస్కి. అందుకే టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపిస్తున్నాను. కానీ చూస్తుంటే ఎంత బాగుందో. అంటే మనం నూడిల్స్ వేసుకున్నాం. మామూలుగా ఏదైనా నూడిల్స్ తినడమే చాలా ఇష్టం కదా, ఈజీగా 5 minutesలో చేసుకోవాలంటే టక్కుమని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి నూడిల్స్ చేసేసుకుంటాం. అలాంటి సాసేజ్ వేసుకున్నాం, నూడిల్స్ వేసుకున్నాం, రైస్ వేసుకున్నాం. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామా? మూత పెడతాను 2 minutes. ఈలోపు సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, వెజ్ సాసేజ్ పులావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజ్ సాసేజ్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ రైస్ 1 కప్పు, వెజ్ సాసేజ్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, నూడిల్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 5 టీ స్పూన్లు. వెజ్ సాసేజ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించుకొని టొమాటో ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని వెజ్ సాసేజ్ వేసుకొని కొంచెం నీళ్లు పోసి అందులో నూడిల్స్ వేసి బాగా ఉడకనివ్వాలి. చివరిగా ఉడికించుకున్న రైస్ కూడా వేసి కాసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకొని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ సాసేజ్ పులావ్ రెడీ.
చూసారు కదండి వెజ్ సాసేజ్ పులావ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. స్పైసీగా ఉంది. ఏ ఫ్లేవర్ చెప్పను, నూడిల్స్ లాగా లేదు, అంటే నార్మల్గా కుక్ చేసుకునే నూడిల్స్ లాగా అస్సలు లేదు, ఎందుకంటే మనం మసాలాలు అవి సెపరేట్గా యాడ్ చేస్తున్నాం కాబట్టి. బిర్యానీ లాగా నో 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 నాట్ ఎట్ ఆల్, అలా కూడా లేదు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నూడిల్స్, రైస్, సాసేజ్ 3 మిక్స్ చేసాం కాబట్టి. జనరల్గా ఏంటంటే నూడిల్స్ తినడానికి ఇష్టపడతారు కానీ రైస్ తినడానికి ఇష్టపడతారు కదా పిల్లలు. సో ఇలా మిక్స్ చేసి పెట్టండి, ఆసమ్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సాసేజ్ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, వెజ్ ఆర్ నాన్ వెజ్, వాట్ ఎవర్ యూ ప్రిఫర్. సో టోటల్గా చాలా చాలా టేస్టీగా ఉంది. కానీ ఎక్కడో ఒక లోపం ఉందండి. అంటే ఉప్పు తక్కువైంది అనుకుంటున్నారా? కాదు, కరెక్ట్గానే వేసాం, అన్నీ సరిపోయి. లోపం డిష్లో కాదండి, దీంతో పాటు ఇంకేదైనా కర్రీ కూడా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అనిపించగానే ఊరుకుంటావా చెప్పండి, చేసేసుకోము. సో ఇప్పుడు మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మష్రూమ్ క్యాలెడన్. ఇది కూడా సరస్వత్ క్విజ్ నుంచి తీసిందే. ఈ 2 కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటాయంట. మరి ఆ మష్రూమ్ క్యాలెడన్ ఎలా తయారు చేస్తారో చేసేద్దాం. మష్రూమ్ క్యాలెడన్ కి మష్రూమ్ ఇలా స్లైసెస్ లాగా థిన్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో మై మష్రూమ్ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈజీ ప్రాసెసే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి మసాలా వాళ్ళదే కదా. సో యాజ్ యూజువల్ ఈ మష్రూమ్ క్యాలెడన్ కి మనం తయారు చేసుకోవాల్సిన మసాలా ఎలా అంటే కొంచెం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం పసుపు. ఇదేదో బాగుంది కదండి. అన్ని కలిపి డ్రై రోస్ట్ చేసి మిక్సీ చేసుకోవాలి. నాకు ఇలాంటి రెసిపీస్ అంటే భలే ఇష్టం. అన్ని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసి కలిపి 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 చేయి నొప్పేస్తుంది. ఇలా అయితే బెటర్ కదా, ఒక్కసారి పేస్ట్ తయారు చేసుకుని వేసేసుకోవచ్చు. మనకి అన్ని రకాల ఫ్లేవర్స్ వచ్చేస్తాయి ఇందులో. సో డ్రై రోస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకుంటాను. ఓకే, ఏంటి బాగా సంబరపడిపోయారా? మసాలా పేస్ట్ చేసి అందులో వేసేస్తే కర్రీ అయిపోతుందని. అబ్బాచ్చా, ప్రాసెస్ ఉంది. ఓకే, ఇది కొంచెం చల్లారేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు కొంచెం ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటోస్,
ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టొమాటోలు కాస్త కుక్ అవ్వాలి. ఈలోపు ఇది పేస్ట్ చేసుకుందాం. ఓకే, మసాలా పేస్ట్ రెడీ. అలాగే టొమాటోస్ కూడా సాఫ్ట్ గా కుక్ అయితాయి. ఇప్పుడు కొంచెం మష్రూమ్స్ వేసుకుందాం. ఇది కాస్త సాఫ్ట్ అవ్వాలి. సో కొంచెం కలుపుకొని మూత పెట్టి వెయిట్ చేద్దాం. ఓకే, మష్రూమ్ బాగా సాఫ్ట్ గా కుక్ అయింది. కొంచెం కొబ్బరి పాలు వేసుకుందాం. వీళ్ళు ప్రతి రెసిపీలో కొబ్బరి పాలు కంపల్సరీ. కేరళైటిస్ తర్వాత మళ్ళీ వీళ్ళే అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్పెషల్ మసాలా ఏదైతే ఉందో అది కూడా మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు గ్రేవీ చూడండి థిక్గా వచ్చేసింది, బాగా థిక్ అయింది. సో కొంచెం డైల్యూట్ చేసుకుందాం వాటర్ వేసుకొని. కానీ ఏం ఫ్లేవర్ వస్తుంది తెలుసా ఈ మసాలా వేయగానే. ఒక్క 5 minutes మూత పెట్టి కుక్ చేసుకుందాం. సో డన్, రెసిపీ అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా. అన్ని కలిపి మిక్సీ చేసి ఆ పేస్ట్ ని లాస్ట్ లో వేసుకోవాలి. జస్ట్ దట్ మష్రూమ్స్ రెడీగా పెట్టుకోవాలి. ఫ్రెష్ గా తెచ్చుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇంకేం వేసుకున్నాం మనం, అంతే మసాలా పేస్ట్ రెడీ చేసుకుంటే సరిపోయినట్టే. కొబ్బరి పాలు, మష్రూమ్స్ అండ్ కొబ్బరి పాలు రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు రెసిపీ. సో మరి సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. What an aroma. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి మష్రూమ్ కాలేడన్ ఎంత ఫాస్ట్ గా రెడీ అయిపోయిందో. సో మరి ఇందాక చూపించిన వెజ్ సాసేజ్ పులావ్ కూడా చాలా యమ్మీగా ఉంది కదా. సో దాంతో ఇది కాంబినేషన్ గా తీసుకోవచ్చు, లేదంటే ఇది సెపరేట్ గా రోటీతో కానీ రైస్ తో కానీ చేసుకుంటే బాగుంటుంది.
మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ క్యాలెడిన్ కి కావలసిన పదార్థాలు: మష్రూమ్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, వెల్లుల్లి 4 రెబ్బలు, అల్లం 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 4. మష్రూమ్ క్యాలెడిన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, పసుపు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మష్రూమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకొని కొంచెం కొబ్బరి పాలు, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసుకొని మరి కాసేపు ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ క్యాలెడిన్ రెడీ. మష్రూమ్ క్యాలెడిన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను, కానీ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పను. ప్రతిరోజు నేనే వండేసి నేనే టేస్ట్ చేసేసి నేనే ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసుకుంటాను, కానీ మీరు మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో మీరే తెలుసుకోండి. జనరల్గా టేస్ట్ ఆఫ్ ఇండియాలో అన్ని సూపర్ రెసిపీసే చూపిస్తాం కదా. సో టేస్ట్ ఎలా ఉంటుంది చెప్పండి, సూపర్ గానే ఉంటుంది కదా. పుల్లగా ఉంది, కారంగా ఉంది, ఎండుమిరపకాయ వేసుకున్నాం కదా బాగా, పచ్చిమిరపకాయలు, గ్రేవీ థిక్గా ఉంది. రైస్ కన్నా రోటీతో, నాన్తో, పరాటాతో సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంది, ఎందుకంటే అవి ఫ్లాట్ టేస్ట్ ఉంటాయి కదా, ఇదేమో కొంచెం స్పైసీగా పుల్లగా ఉంటే చాలా టేస్టీగా ఉంది. కానీ యాక్చువల్లీ సాసేజ్ పులావ్, వెజ్ సాసేజ్ పులావ్ ఏదైతే ఫస్ట్ చూపించానో దాంతో కూడా ఇదే తీసుకుంటారంట, మష్రూమ్ క్యాలెడిన్ తీసుకుంటారట. సో తప్పకుండా మరి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi వెబ్సైట్స్ లో మళ్ళీ చూడండి. సో మరి రేపు మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది మీ మౌనిక. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బై బాయ్.